అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేపాల్లో జరుగుతున్న అల్లర్ల కారణంగా ఆ ప్రాంతానికి పర్యాటకులు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలకు వెళ్ళినటువంటి పర్యాటకులు, భక్తులు అంతా కూడా అక్కడ చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపించాయి. అయితే వీళ్ళందరినీ కూడా సేఫెస్ట్ ప్లేస్కి తరలించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రధాన పాత్ర పోషించాయని చెప్పొచ్చు. ప్రస్తుతం చూసుకుంటే అంతా కూడా క్షేమంగా ఎవరి ఇంటికి వాళ్ళైతే ప్రస్తుతానికైతే చేరుకున్నారు. ప్రస్తుతం చూసుకుంటే విజయనగరం జిల్లా సంబంధించినటువంటి ఉమ్మడి విజయనగరం జిల్లా సంబంధించినటువంటి వ్యక్తులు అయితే సుమారుగా 61 మెంబర్స్ వరకు కూడా మొత్తం అయితే ఉన్నారు. దీనిలో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి గాజులరేగ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే సుమారుగా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 21 మంది అయితే మాత్రం ఉన్నారు. వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఇక్కడ క్షేమంగా చేరుకున్నారు. ప్రస్తుతం అయితే ఆ ఇంటి వద్ద అయితే ప్రస్తుతం అయితే ఉన్నాం. ప్రస్తుతం వాళ్ళు ఏమనుకుంటున్నారు వెంటనే వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం అయితే ఆ ఇంటికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ఏంటి, అక్కడ ఉన్నటువంటి అల్లర్లు ఏ విధంగా జరిగాయి, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడికి ఎలా చేరుకున్నారు, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు మనమైతే చేస్తున్నాం. ప్రస్తుతంగా చూడొచ్చు. అయితే ఇదంతా కూడా చెప్తూ ఉన్నారు, అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ అయితే ఒక ప్రత్యేకంగా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనమైతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఉన్నారో వీళ్ళంతా కూడా అక్కడ వచ్చినటువంటి అంటే అక్కడ చిక్కుపోయినటువంటి బాధ్యతలే. అంటే ఇదంతా కూడా చూసుకుంటే ఒకవైపు పర్యాటకులు కావచ్చు, ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయాలను దర్శన నిమిత్తం వెళ్ళినటువంటి వ్యక్తులు. అంతే వీళ్ళంతా కూడా ఒకే ఇంటికాడ ఉన్నారు. బట్ ఎందుకంటే ఇప్పుడు ఒకే దగ్గర ఉంటే బాగుంటుందని చెప్పేసి అంతే అక్కడ జరిగినటువంటి సంఘటనలు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ముచ్చట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి అమ్మ, ఎలా అనిపిస్తుంది అంటే అక్కడ మీరు వెళ్ళారు కదా, అసలు ఏ విధంగా జరిగింది, అక్కడ మీరు ఏ విధంగా చేరుకున్నారు, అక్కడ అల్లర్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి? అక్కడ అల్లర్లు అదే మన అక్కడ ఉన్న రాజకీయ నాయకుల కోసం వాళ్ళు ఏవో గొడవలు పడ్డారు. మేము యాత్రకనే మేము వెళ్ళామాట. వెళ్తేప్పటికి అక్కడ గొడవలు జరుగుతున్నాయి. మేము ఆ కోవుల దర్శనానికి వెళ్ళేసేటప్పటికి బీభత్సంగా యుద్ధాలు, కాల్పులు గట్రా అవన్నీ జరుగుతున్నాయి. మేమైతే కోవుల నుంచి ఎలాగొచ్చామనేది మాకు భయంకరంగా వచ్చాము. మేము ఉన్న చౌట్రీకి వచ్చేటప్పటికి మీరు లోపలికి వెళ్ళిపోండమ్మా, మీరు ఇక్కడ ఉండకండి, మిమ్మల్ని కాల్చేస్తారు, ఇక్కడ కాల్పులు గట్ట ఇదవుతాయి అనేసి మరి బీభత్సంగా మేము ఎలా పరిగెట్టామో మాకే తెలియదు. మాకు ఇచ్చిన దీనికి వట్టలకి చాలా భయంకరంగా మరి ఆ సిచ్యువేషన్ మరి చెప్పుకోలేము. మాకైతే ఇంటికి వస్తామని కూడా మేము అనుకోలేదు. కళ్ళ మాత్రం మేము మా పిల్లలు చూస్తామని కూడా మేము ఊహించుకోలేదు. ఏదో మాకు మా పిల్లడు రాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి మన లోకేష్ బాబు గారికి ఫోన్ కాల్ కొడితే వెంటనే మన ఫోన్ అందుకొని వాళ్ళు స్పందించి మాకు ప్రతి ఒక్క క్షణం కూడా మాకు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు. మన లోకేష్ బాబు గారు, మీరు క్షేమంగా ఉండండి అమ్మ, మీరు ధైర్యంగా ఉండండి, మీకేమీ కాదు, మీకు ప్రత్యేకంగా మీకు ఏర్పాట్లు చేసి మీకు విజయనగరం జిల్లాకి మేము పంపిస్తాము అని అనేసి మాకు లోకేష్ బాబు చెప్పారు. మేము ఈరోజు గాజులరేగలోకి వచ్చామంటే నారా చంద్రబాబు నాయుడు వల్ల, లోకేష్ బాబు వల్ల మేము క్షేమంగా ఇక్కడికి వచ్చాం. అలాగా మా ప్రెసిడెంట్ సూర్యకుమార్ వల్ల, మా కరోతి నరసింహరావు గారు, అలాగా మన నాయకులందరూ కూడా మమ్మల్ని అభిమానంగా కూడా మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి అందరూ కూడా స్పందించారు. వాళ్ళ వల్ల మేము ఇక్కడికి ఏర్పాటుకి మమ్మల్ని అక్కడికి తీసుకురావడం, అక్కడి నుంచి అక్కడికి మళ్ళీ పంపించడం, మాకు మళ్ళీ వైజాగ్ నుంచి ఎవరింటికి వాళ్ళు కార్లు పెట్టి లోకేష్ బాబు మమ్మల్ని క్షేమంగా పంపించారు. మా జన్మకి కూడా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు గారికి, మన అశోక్ రాజుగారికి, వాళ్ళ పాపకి కూడా శతకోటి ధన్యవాదాలు. మేము మా జీవితాంతం కూడా మరలేము. ఇలాంటి నాయకత్వం ప్రతి సంవత్సరం కూడా ఉండాలి, నడవాలి కూడా. చాలా ఇబ్బందులుగా ఇదయ్యాము. అక్కడ పరిస్థితులు అయితే మాత్రం అంత దారుణంగా ఉన్నది. అంత సిచ్యువేషన్లోని కూడా మమ్మల్ని తీసుకొచ్చారంతే. ధన్యవాదాలు. మేము మరి మరలేము, అంత దినిగా తీసుకొచ్చారు వాళ్ళు. మీరు చెప్పండి, అక్కడ చూశారు కదా, అక్కడ అంతా కూడా ఏ విధంగా ఎటువంటి సిచ్యువేషన్ ఉండేది. ఒకవైపు చూస్తుంటే చెప్తున్నారు, అక్కడ ఒకవైపు వట్టలోకి వెళ్తుంటే అక్కడ
ఒకవైపు అదంతా కూడా చూస్తుంటే అంతా కూడా అల్లర్లతో పాటు ఒకవైపు బాంబులు వేయడం అలాగే తుప్పలతో కాల్చడం ఇదంతా కూడా అల్లర్లు సృష్టించేవారు. ఆ టైంకి మీరు ఎక్కడ ఉండేవాళ్ళు, ఎలా మీరు తలదాచుకున్నారు, ప్రభుత్వానికి ఏ విధంగా సంప్రదించారండి మీరు? ముత్తునాథుడు చూసామండి, తర్వాత వెళ్ళామండి, తర్వాత పశుపతి నాయుడు దగ్గరకు వచ్చామండి. అక్కడ గొడవలు అల్లర్లు నేపాల్లో అంటే అసలు మేము అది ఊహించలేదండి. వెళ్ళి ఇంటికి వచ్చేస్తాం, ఎప్పుడు ఏటా వెళ్తుంటామండి, ఏటా ఎటో ఒకవైపు వెళ్తూనే ఉంటాం. ఈసారి ఇలా జరిగిందండి, ఎప్పుడు వెళ్ళడమే తప్ప రావడం శుభ్రంగా వచ్చాం. ఈసారి అల్లర్లు గొడవలు, ఆ మినిస్టర్లు అడావిళ్ళు, మా కాలిపోవడాలు చేయడాలు మా ఎదురుగుంటేనండి. కోవుల నుంచి మేము వస్తుండగా మధ్యలోనే ఇవన్నీనా. ఇంకా హోటల్కి ఇంకా చేరుతామో చేరమని కూడా మాకు తెలియదండి, అంత దారుణంగా అయ్యిందండి. దీనికి కారణం లోకేష్ బాబుకి ఫోన్ చేసి, సూర్యకుమార్ ఉన్నారు కదండి, ఆ సూర్యకుమార్ గారు వీళ్ళ అబ్బాయి వీళ్ళు ఇద్దరు ఇచ్చేసి వాళ్ళందరికీ ఫోన్లు చేసి చెంది లోకేష్ బాబుకి వాళ్ళకేటి వీళ్ళకేటి అందరికీ చేసి ఆయన కూడా తొందరగా ఇచ్చేసారండి. లోకేష్ బాబు కూడా చంద్రబాబు నాయుడు వీళ్ళటి. తర్వాత ఈ ఊర్లోని ఈ నరసింహరావు వీళ్ళందరూ ఉన్నారు కదండి, వీళ్ళందరూ అతిథి గారు పెద్దలందరూ, అతిథి గారు, తర్వాత ఇంకా శ్రీకాకుళం ఎమ్మెల్యే వీళ్ళందరూ ఉన్నారు కదండి, వీళ్ళందరూ చేశారు. ఇప్పుడు అక్కడ చూసిన ఒక రకమైన విపత్కరమైన పరిస్థితి నుంచి ఈరోజు ఈ విధంగా వస్తామనుకున్నారా మీరు? మేమైతే అనుకోలేదండి, వస్తామని కూడా మేము అనుకోలేదు. అంత తొందరలో మేము వస్తామని కూడా అనుకోలేదండి. 3 రోజులు మేము హోటల్లో ఉండిపోయామండి. ఉండిపోయి మరి ఇంక మనం వెళ్తామో వెళ్ళమో కూడా తెలీదు. ట్రైన్లు రావు, బస్సు అసలు బయటికి వెళ్ళాలి కదా. మేము రైల్వే స్టేషన్కో ఎక్కడికో వెళ్ళడానికైనా బయటికి రావాలి కదా. బయటికి రావడానికైతే ఇది లేదు. రోడ్డు నిండా గాజు పెంకులు, మొత్తం రోడ్డు అంతా గాజు పెంకులే. షాపులు క్లోజ్ చేసి, షాపుల్లో ఇది చేసేసి దొంగతనాలు ఏంటి అన్నీనండి. వస్తామని అనుకోలేదండి. వీళ్ళగో లోకేష్ బాబు దయ వల్ల, చంద్రబాబు నాయుడు దయ వల్ల, మా ఊర్లో పెద్దల దయ వల్ల, అందరి దయ వల్ల వచ్చామండి. మీరు చెప్పండి, మీరు కూడా వెళ్ళారా, ఎలా అనిపించింది అక్కడ? అంటే మేము వెళ్ళిన రోజు అయితే మాకు ఈ విషయం తెలీదు. మేము మామూలుగా నేపాల్ నైట్ 10 అయింది వెళ్ళాం. వెళ్ళేటప్పటికి ఆ వీధి కూడా గందరగోళంగా ఉంది. ఏంటి అబ్బాయిలు అందరూ మందు కొడుతున్నారు, సిగరెట్లు కాలుస్తున్నారు, మా ఏరియా మంచిది కాదు కదా మేము అనుకున్నాం. కానీ ఆ రోజు ఆ గొడవ అయిందని మాకు తెలియదు. తెల్లవారులు వేసి స్నానాలు చేసుకొని దర్శనానికి వెళ్ళాం. దర్శనానికి వెళ్ళి వచ్చి అన్నీ కొనుక్కొని షాపులో తీసే ఉన్నాయి. రిటర్న్ వచ్చేటప్పటికి మధ్యాహ్నం భోజనం చేసి కోవులకి వెళ్దామని మళ్ళీ ఇంకో కోవులు ఉందని వెళ్ళాం. వెళ్ళి ఆ కోవులు చూసుకొని వస్తారు, ఇంకటి పెద్ద పెద్ద మంటలు కనిపిస్తున్నాయి అనమాట. కోవులు బ్యాక్ సైడ్ అట అతని ఇల్లు, అదే సీఎం గారి ఇల్లు. ఇంకేటి కాలిపోతున్నాయి అవన్నీ మంటలు. మీరు ఎలాగెళ్ళిపోయారు, జనాలు పరిగెట్టి పెద్ద పెద్ద కేకలేసి ఈలోగా పోలీసు వ్యాన్లో కేకలేస్తున్నారు. ఆ కోవుల్లో ఉన్న అతను అన్నారు, పోలీసు సెక్యూరిటీ ఉన్నారనమాట, అతను అన్నారు బయటనే గన్లతో కాల్చేస్తున్నారు, మీరు కోవులకి ఎలాగొచ్చారు, కోవులకి ఎలాగెళ్తారు, మీ జాగ్రత్తగా మీరు వచ్చిన వైపు నుంచి వెళ్ళిపోండి, మళ్ళీ కోవుల్లో నుంచి వెళ్ళిపోండి అనేసి అన్నారు. అంటే అమ్మాయి అనేసి అలా నెమ్మదిగా నడుచుకొని వేరుగా సందుల్లో నుంచి అలా నెమ్మదిగా మా రూమ్ దగ్గరికి వచ్చాం. ఇంక రూమ్ దగ్గరికి వస్తే మా వీధిలో కూడా అదే రూము ఉన్న హోటల్లో ఉన్న వీధిలో కూడా గందరగోళం అయిపోతుంది. ఇంక అక్కడ టైర్లన్నీ పోగులు పోసి కాల్చేసి కేకలు రోడ్లు లాంటి కత్తులు అవి పట్టుకొని బళ్ళు మీద తిరగడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. అమ్మనాయన అనేసి వాటిలో అతను అన్నారు, మీరు 2 రోజులు ఉంటారు, 2 రోజులు ఉండండి, లేదంటే మీరు వెళ్ళిపోతామంటే మాకు సంతకం చేసి మీరు వెళ్ళిపోండి, ఎందుకంటే బయటకు వెళ్ళారంటే మిమ్మల్ని చంపేస్తారు, లేదంటే మా హోటల్లో ఉండండి, మీరు 2 రోజులు ఉన్నా నాకు రూపాయి ఇవ్వద్దు, మీరు ఇక్కడ ఉండండి, మీ వంట ఆయనతో వండించుకొని మీరు భోజనాలు చేయండి, హ్యాపీగా ఉండండి అని చెప్పారు. సరే అనేసి లోపల అలా ఉండిపోయామండి. ఇంకా బయటకు వస్తే చాలు గాజు పెంకులు వీధంతా నైట్ అంతా అల్లరి చేసేస్తున్నారు. పగల కొద్దిగా తగ్గిన అంటే సందుల్లో తగ్గిన మెయిన్ రోడ్డుని మాత్రం గోల వినబడుతుంది. ఇంకా అలా రూమ్లో ఉండిపోయాం. ఈలోగా మా అబ్బాయి ఇక్కడ మన కరోత నరసింహరావు గారు, మన అతిథి విజయలక్ష్మి గారు, ఎమ్మెల్యే గారు, విజయనగరం మినిస్టర్లు గారు, కొండపల్లి శ్రీనివాసరావు గారు, మన విజయలక్ష్మి గారు అందరూ కూడా బాగా సహకరించి ఈ కాగితాలు అవి రాయించి ఒక్క రోజులోన వాళ్ళందరూ మాకు హెల్ప్ చేశారు. అతనికి పంపించారు, లోకేష్ బాబు గారికి పంపించగానే అతను పాప మీటింగ్లు అన్నీ మానేసి అక్కడ ఉండి మా కోసం మాత్రం స్పెషల్గా ఫ్లైట్ వేసి ఒక్క రోజులో అలా అంటే ఎయిర్పోర్ట్ కూడా ఆపేశారు.
ఫ్లైట్లు కూడా తిరగలే, బస్సులు కూడా తిరగలే, ఏమీ తిరగలే, అన్నీ ఆపేశారు. కనీసం మంచినీళ్ళు కూడా దొరకవు. ఆ వట్లతను ఎక్కడి నుంచో మంచినీళ్ళు తెప్పించి మాకు ఆ రోజు చేశారు. 2 రోజులు కూడా 3 రోజులు చేశారు. అలాగే లోపల ఉన్నా ఈలోగా ఇతను మాత్రం ఒక్క రోజులో ఇంత వేగంగా చేసి ఇలా మమ్మల్ని తీసుకొచ్చారంటే అది మాత్రం గ్రేట్ అండి. చాలాగా మరి అసలు సామాన్యం కాదు అది. అలా చేస్తారని అనుకో, ఏ ప్రభుత్వం ఉన్నా అలా చేయదు. టీడీపీ వల్ల అది నిజంగా అవుతుంది. అలాంటివన్నీ టీడీపీ వల్ల అవుతాయండి. నిజంగా విజయనగరం వాళ్ళకి, విజయనగరం మినిస్టర్లకి, ఎమ్మెల్యేల గారికి అందరికీ, మా ఊరి కరోత నరసింహరావు గారికి అందరికీ ధన్యవాదాలు. అందరూ కూడా మన పత్తిగిలి సూర్యకుమార్ గారు మాతో రావడం, ఆవిడ కూడా అందరికీ ఫోన్లు చేశారు. మా ఇతను లోకేష్ బాబు గారు అస్తమానం ఫోన్ చేసి మీరు ఎలా ఉన్నారు ఏంటని మా రూము ఉన్న మా అబ్బాయి గారి కాళ్ళకి ఫోన్లు చేసేవారు. మీరు ఎలాగొన్నంటే మేము బాగున్నాం ఏంటంటే మీకు రేపటికల్లా ఏదో చేస్తానని. ఆ రోజు సాయంత్రం ఫ్లైట్ అన్నారు, మరుసటి రోజు ఉదయానికి వైజాగ్ నుంచి తెప్పించి మరీ ఫ్లైట్ నేపాల్కి మమ్మల్ని తీసుకొచ్చారంటే అది నిజంగా గ్రేట్ అండి. నిజంగా చాలా ధన్యవాదాలు. ఎన్నిసార్లు అయినా ఆయనే రావాలి, ఎప్పుడైనా టీడీపీ గెలవాలి. ఇది మాత్రం వాస్తవండి. నిజంగా మేము వస్తాం అనుకోలేదు అసలు. మేము రావాలంటే అసలు మా వల్ల అవ్వదు, అది రావడం కూడా అసలు అవ్వదు. ఇంకా మేము ఎన్ని రోజులు అక్కడ చిక్కడిపోతాం, ఇంకెన్ని బాధలు పడవలసిందో మేము. అతని వల్ల ఇంత సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాము. నిజంగా మేము వస్తుడికి అందరూ కూడా ఎయిర్పోర్ట్కి వచ్చి మమ్మల్ని అందరూ కూడా రిసీవ్ చేసుకొని మా కోసం మధ్యాహ్నం నుంచి 2 గంటల నుంచి 1 గంట నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేశారట వాళ్ళందరూ. ఇంత దీనిగా మాకు వెహికల్స్ పెట్టించి మాకు ఫుడ్ తినడానికి ఫుడ్ ఇచ్చి మమ్మల్ని ఇంట్లోకి కూడా పంపించారండి దగ్గరుండి. నిజంగా చాలా ధన్యవాదాలు. అతిథి విజయలక్ష్మి గారికి, మన కొండపల్లి శ్రీనివాసరావు గారికి, నిజంగా లోకేష్ బాబుకి, చంద్రబాబు నాయుడుకి నిజంగా చాలా ధన్యవాదాలు అండి. ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళే రావాలి, టీడీపీ గెలవాలి. సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా అసలు మేము వస్తాం అనుకోలేదు. ఈరోజు మేము వచ్చాము, ప్రాణాలతో ఉన్నామంటే దీనికి ప్రధాన కారణం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంటే మమ్మల్ని ఈ విధంగా తీసుకుని వచ్చిందంటూ చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి వీళ్ళంతా కూడా అంత విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని అయితే ఈ విధంగా తీసుకుని రావడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి నారా లోకేష్ గారికి అయితే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఇష్యూని తెలిసినప్పటి నుంచి కూడా క్షణం కూడా వాళ్ళకైతే ఫోన్ చేస్తూ వాళ్ళ బాగోగులను అయితే కంటిన్యూగా అడుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి అంటున్నారు. అయితే అక్కడ చూసినటువంటి అల్లర్లంతా కూడా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ క్షణంకి మేము కూడా చావు బతుకుల నుంచి బయటకు వచ్చి పడ్డామన్నట్టు విధంగా అయితే మాత్రం అక్కడ అంతా పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ కారణంగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకుల నుంచి అలా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, అలాగే కొండపల్లి శ్రీనివాసరావు, అలాగే స్టేట్ లీడర్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్ గారు, వీళ్ళంతా కూడా ప్రధాన పాత్ర పోషించేది మమ్మల్ని తీసుకుని వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలను తెలుపుతున్నారు. అదేవిధంగా నిన్న ఏదైతే అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఘన స్వాగతం అయితే పలికారు. దీని పట్ల మేము వెళ్ళలేని ఆనందంగా అయితే ఉన్నామని చెప్పుకోవచ్చు. అంటే రుణం పడి ఉన్నాము, అంటే ఆ రుణాన్ని మేము ఎలా తీర్చుకోవాలంటూ కూడా మరొక వైపు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు అయితే ఒక రకంగా బాధపడుతున్నా, మరొక వైపు ఆనంద బాష్పాలు అయితే మాత్రం వదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.